నమస్తే. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ సమ్మర్ వచ్చేసింది. మరి షుగర్ పేషెంట్స్ వాళ్ళకి జ్యూసెస్ తాగాలనో, కోకోనట్ వాటర్ తాగాలనో ఉందనుకోండి. తాగొచ్చా ఇవి 2? సో, నా ప్రాక్టీస్‌లో హ్మ్. నేను కొన్ని సూత్రాలు చెప్తాను పేషెంట్స్‌కి పాటించమని. ఇప్పుడు ఓకే. మీలాగే చాలా మందికి డౌట్‌లొస్తాయి. హ్మ్. సో, నేను చెప్పేదేంటంటే, ఒక డయాబెటిక్ పర్సన్ హ్మ్. తీపి పదార్థాలు తినకూడదు. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన ఐటెమ్స్‌లో హ్మ్. తీపి ఉందా? లేదా? అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి తెలుసు. హ్మ్. సో, నేను చెప్పేది ఊరికే ఎగ్జాంపుల్‌గా కాకరకాయ నోట్లో పెట్టుకొని తియ్యగుందంటే తీసేయండి. అది మీకు సూటబుల్ కాదని చెప్తాను. ఓకే. సో, ఆ విధంగా ఆలోచిస్తే ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, హ్మ్. కొబ్బరి నీళ్ళు కానివ్వండి, హ్మ్. ఎట్లాంటిదైనా కానివ్వండి, హ్మ్. తీపున్నది నాట్ అలౌడ్. తినదగిన పళ్ళేంటి వాళ్ళు? సో, నా రికమెండేషన్ హ్మ్. ఒకటి గ్రీన్ కలర్ యాపిల్, ఓకే. కివి, హ్మ్. డ్రాగన్ ఫ్రూట్, హ్మ్. జామకాయ, నేరేడు పండు హ్మ్. ఇవి తినొచ్చని చెప్తాను. మిగతావి ఏమి వద్దని చెప్తాను. ఓకే. కానీ ఒకవేళ తినాలనిపిస్తే హ్మ్. పచ్చి మామిడికాయ తిన్నందువల్ల ప్రాబ్లం రాదు. ఓకే. పైనాపిల్ పచ్చిది తినొచ్చు. హ్మ్. సో, అలా పులుపు ఉండే వస్తువు ఏది నేను అదే అందుకోసం అంటాను. కాకరకాయ తీయగుంటే తినొద్దు. ఓకే. కాకరకాయ పండిపోద్ది. అప్పుడు తీయగుందనుకోండి పొరపాటున అది కూడా సూటబుల్ కాదు. తినకూడదంటారు. ఓకే. తీపి ఎందుకొచ్చిందక్కడ? హ్మ్. షుగర్ ఉందనే. లేకపోతే హ్మ్. రాదు తీపి. హ్మ్. చేదుగా ఉండాల్సింది షుగర్ దాకా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. సో, అలాంటివి ఐటెమ్స్ నాట్ కరెక్ట్. ఓకే డాక్టర్. అయితే సీజన్‌ని బట్టి షుగర్ లెవెల్స్‌లో చేంజెస్ ఒస్తాయా? ఎందుకంటే మీరు చెప్తూ ఉంటారు గదా! నిజమేనా ఇది? సో, వాస్తవానికి ఇప్పుడు మనం వింటర్ సీజన్ అయిపోయింది. హ్మ్. సో, వింటర్‌లో మనం జనరల్‌గా ఏం చేస్తాం అంటే ఎక్కడైనా బయటకి పోతుంటే అబ్బా! చల్లగా ఉంది ఫుడ్డు. లోపలే కూర్చుందాం. హ్మ్. హ్మ్. నంబర్ 1 సైకలాజికల్‌గా హ్మ్. ఈ వెదర్ కండిషన్స్ బట్టి తినే కెపాసిటీ పెరుగుద్ది. ఓకే. కాస్త స్పైసీ ఫుడ్, హ్మ్. హై క్యాలరీ ఫుడ్ హ్మ్. తినడం అనేది జరుగుద్ది. సో, ఇలాంటి వేరియేషన్స్ వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. హ్మ్. అదే కాంటెక్స్‌లో ఎండాకాలం తీసుకుందాం. హ్మ్. మీరు ఇందాక అడిగిన ప్రశ్న ప్రకారం చూస్తే, ఒకటి ఇట్లాంటి చల్లటి పానీయాలు తాగడం. అవును. మీరు ఫ్రూట్ జ్యూస్ అడిగారు, కొబ్బరి నీళ్ళు అడిగారు. హ్మ్. బీర్లు తాగే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. వాటిలో కూడా విపరీతమైన షుగర్స్ పెరుగుతాయి. అవును. ఈ సోడా డ్రింక్స్ తాగే హ్మ్. వాళ్ళున్నారు. వాటిల వల్ల కొంచెం విపరీతమైన బయటికెళ్ళామంటే దాహం వేసి ఫస్ట్ ఆప్షనే అది సో, తీసుకుంటారు. ఫ్రీలీ అవైలబుల్ ఇవన్నీ. అవును. ఇవన్నీ నాకు డయాబెటిస్ ఉంది అనేది మర్చిపోవడం, హ్మ్. అది తాగేయడం హ్మ్. చాలా తరచుగా జరుగుతున్న అంశమే. సో, ఇలా కూడా మనకి షుగర్ ఫ్లక్చుయేషన్స్ వాతావరణం ప్రకారం వచ్చేదానికి చేంజెస్ అయితే హ్మ్. క్లియర్‌గా ఉన్నాయి. హ్మ్. ఇంకా మనం కవర్ చేయని ఏరియా ఏంటంటే ఐస్ క్రీమ్స్, హ్మ్. మిల్క్ షేక్స్. యెస్. సో, ఇవన్నీ కూడా సమ్మర్‌లో కన్జంప్షన్ పెరుగుద్ది. హ్మ్. పెరిగినప్పుడు న్యాచురల్లీ షుగర్స్ ఎఫెక్ట్ అవ్వడం సాధారణంగా జరుగుద్ది. హ్మ్. అలాగే మనం యాక్టివిటీ తీసుకుంటే వింటర్‌లో చలికి నడవకపోవడం అనేది కామన్. హ్మ్. ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉందని నడవకుండా ఉండేది కామన్. అవును. అలాగే హైడ్రేషన్. హ్మ్. వాటర్ ఇంటేక్ డయాబెటిస్ మేనేజ్మెంట్‌లో చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్. అవును. చలికాలంలో తక్కువ తాగుతాం. హ్మ్. ఎండాకాలంలో తాగి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత తాగం. హ్మ్. సో, ఇవన్నీ కూడా మనం మెజర్ అప్ చేసుకుంటే డయాబెటిక్ కంట్రోల్ వాతావరణం బట్టి కూడా చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎవరికన్నా క్లారిటీ లేదు. హ్మ్. ప్రాపర్ డాక్టర్‌ని, డైటీషియన్‌ని కలిస్తే వాళ్ళు అడ్వైజులు, సూచనలు ఇస్తారు. ఆ హ్మ్. ప్రకారం చేసుకున్న దానివల్ల ఇది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సో, ఇదే సిట్యుయేషన్‌లో మనం నిద్రపోయే అలవాట్లు కూడా హ్మ్. వింటర్‌లో ఎర్లీగా పడుకుంటాం. అవును. తినంగానే పడుకుంటాం. ఎందుకంటే ఆ వాతావరణం అలాంటిది కాబట్టి. సమ్మర్‌లో చాలా లేట్‌గా తింటాం, లేట్‌గా పడుకుంటాం. నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, నిద్ర యాస్పెక్ట్ గురించి మాట్లాడితే డయాబెటిస్ మేనేజ్మెంట్‌లో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. హ్మ్. నిద్ర సరిగ్గా లేని దగ్గర ఏ విధమైన నిద్ర అయినా గానీ, నిద్ర సరిగ్గా లేని దగ్గర షుగర్ కంట్రోల్ అదుపు తప్పుద్ది. హ్మ్. సో, ఈ కారణంగా గూడా షుగర్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఈజీగొస్తాయి. సో, ఓకే. ఇవన్నీ గూడా వెదర్ ఓరియెంటెడ్‌గా మన బాడీలో జరిగే చేంజెస్, పర్టిక్యులర్‌గా డయాబెటిక్ పాపులేషన్‌లో జరిగే చేంజెస్. హ్మ్. వీటిని సెట్ చేసుకోవాలంటే డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకుంటే ఏ విధంగా ఇది చేస్తే కరెక్ట్ అనేది డెఫినిట్‌గా చెప్పడం జరుగుద్ది. అదే విధంగా మనం దాన్ని కంట్రోల్ చేసుకొని అదుపులో పెట్టుకున్న దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ.